హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైవీస్ కిచెన్ మ్యాజిక్. నేను మీ దీపిక. ఇవాళ ఈ వీడియోలో పచ్చిమిర్చి కోడి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఈ పచ్చిమిర్చి కోడి వేపుడు అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న ఈ మసాలా పేస్ట్ ఇంకా ఈ పచ్చికారం వేసి కనుక ఈ చికెన్ ఫ్రై చేశారంటే టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బాండి పెట్టుకొని స్టవ్ పైన అందులోకి ఒక 6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది అనమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసేసి పచ్చి స్మెల్ పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసిన చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కేజీ దాకా చికెన్ని తీసుకున్నాను. 3-4 టైమ్స్ బాగా వాష్ చేసేసిన చికెన్ని ఈ ఆనియన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవంతా కూడా ఉప్పు పసుపుతో బాగా కలిసేలా చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అవ్వాలి. అంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ కుక్ అయ్యేలోపు ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే 2 టమోటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1 ఇంచ్ దాకా చెక్క, ఒక 3 నుంచి 4 లవంగ ముగ్గలను యాడ్ చేసేసి మెత్తని పేస్ట్లో తిప్పుకోవాలి. ఇదంతా బాగా మెత్తగా తిప్పుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు దాకా కొత్తిమీరను ఇంకా ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ దాకా పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసేసి ఇవంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 పల్సెస్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఫుల్ మెత్తగా చేసుకోకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఇక్కడ మన చికెన్లో నుంచి వాటర్ అంతా బాగా రిలీజ్ అయింది చూడండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయకోకుండా ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా చికెన్ కుక్ చేసుకోవాలన్నమాట. మరి లిడ్ క్లోజ్ చేసామంటే ఈ చికెన్ అనేది గ్రేవీగా వచ్చేస్తుంది. కాబట్టి లిడ్ ఓపెన్ చేసి మాత్రమే చికెన్ని కుక్ చేసుకోవాలి. చూసారా, చికెన్లో ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఎగిరిపోయాయి కదా. ఇంకా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో ఆనియన్ పేస్ట్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్ వాటర్ అయిపోయిన తర్వాత వేసేసుకున్నామంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసేసి ఇదంతా కూడా చికెన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేయకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఈ మసాలా పేస్ట్ నుంచి పచ్చి స్మెల్ పోయేదాకా మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ మసాలా పేస్ట్ వేగేలోపు మిక్సీ జార్లోకి మన కారంకి సరిపడా పచ్చిమిర్చిని ఇంకా 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను కూడా యాడ్ చేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఫుల్ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇక్కడ బాగా మసాలా పేస్ట్ వేగిపోయింది కదా, ఆయిల్ సపరేట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చితో మాత్రమే ఇక్కడ కారం వస్తుందండి. కాబట్టి మీ స్పైస్కి తగ్గట్టుగా ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి కోడి వేపుడు రెడీ. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.